హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ హోలీ అందరికీ. ఈరోజు వచ్చేసి మేము ఫ్రీ హోలీ ఈవెంట్కి వెళ్తున్నాం. అంటే సెలబ్రేషన్స్ అనమాట. ఆఫీస్లో ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఒక 1 or 2 days బిఫోరు కంపల్సరీ సెలబ్రేషన్ అయితే ఉంటుంది. అంటే డిన్నర్ పార్టీ, ఇంకా ఏదన్నా ఇంకా దానికి సంబంధించి ఆ ఫెస్టివల్కి సంబంధించిన సెలబ్రేషన్ అయితే అవుతుంది. ఈరోజు వచ్చేసి ఫ్రీ హోలీ అవుతుంది అనమాట. ఆల్రెడీ దహనం అవుతుంది. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది. వీళ్ళంతా కలర్స్ పూసుకొని ఇంకా ఇక్కడ దహనం చేసేస్తున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ స్టార్టర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రాగానే ఇంకా మనకు కావాల్సింది మనం తిని ఇంకా ఎంజాయ్ చేయడం మాత్రమే. లోపల వచ్చేసి క్లబ్ లోపల ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఇంకా తినేవాళ్ళు తినడం, తర్వాతకి ఎంజాయ్ చేయడం, ఇది మాత్రమే ఉంటుంది అనమాట. ఇంకేం ఉండదు. మాకు పానీపూరి ఇష్టం కాబట్టి ఫస్ట్ పానీపూరికి వచ్చాము. కాకపోతే మస్తు రష్ ఉన్నారనమాట జనాలు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అని ఇంకా ఎవరెవరో వస్తారు కదా. సో చాలామంది ఉన్నారు. ఇంకా అందువల్ల ఫుడ్ ఏది తిందామన్నా కూడా అస్సలు ఖాళీ లేదు. అందుకని 4 పానీపూరీలు తిని ఇంకా పోయి ఎక్కడైనా కూర్చుందాంలే అని చెప్పేసి ఒక పక్కకి వెళ్ళాము. తర్వాత వచ్చేసి దహీ బరాకు వచ్చామన్నమాట. కొంచెం ఒక టేస్ట్ చేద్దామని చెప్పేసి దహీ బరా కూడా తినేసి తర్వాతకి ఏంటంటే ఇంకేమన్నా ఫుడ్ దొరుకుతుందా అంటే అబ్బా ఎంత పెద్ద క్యూ ఉందంటే అసలు మీరు చూస్తే నమ్మరు. కానీ ఈ ఫుడ్ కోసం కూడా ఇంత క్యూ కడతారా బాబు, అదిగో చూడండి వెనక ఎంత పెద్ద క్యూ ఉందో. అసలు పార్టీ అంటే ఇంకా తినడానికే వచ్చినట్టుంది, ఇంకేమీ లేదు. ఇంకా కేవలం మనం తినడానికే వచ్చామని చెప్పేసి కుమ్మేస్తున్నారు ఓ పక్క నుంచి. అసలు ఎక్కడా కూడా కనీసం ఇంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. కనీసం చిన్నపిల్లలు ఉన్నారు, ఏదన్నా తెద్దాము వాళ్ళకి పెడదామన్నా సరే అస్సలు గ్యాప్ దొరకట్లేదు. ఇక సర్లే అని చెప్పేసి మేము లోపల ఇక్కడ ఒక చిన్న ఆడిటోరియం ఉంటే దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇక అక్కడ పాటలు అవి పాడుతున్నారనమాట హిందీ లాంగ్వేజ్లో. ఇంక తర్వాతకి కొంచెం ఐస్ క్రీమ్ దొరికింది. ఐస్ క్రీమ్ తెచ్చుకొని మంచిగా సరదాగా నేను నా ఫ్రెండ్, తను వచ్చేసి మా నైబర్ అనమాట, చిన్నపిల్లల్ని పట్టుకుంది కదా తను. ఇంకా ముగ్గురం కలిసి కూర్చొని మంచి కాసేపు ఎంజాయ్ చేస్తున్నాము, బాతాకాని వేసుకుంటా. కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పి లోపల వచ్చి కూర్చున్నాము. తర్వాతకి ఇంకా మా పిల్లలు ఇంక ఇంటికి పోదామని చెప్పి తగులుకున్నారు. బయట అంత నచ్చలేదని చెప్పేసి వీళ్ళు తినరు, ఏముండదు, ఇక తిరగడం మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ దొరికితే ఆడదాము, ఇంక ఈ పనిలోనే ఉంటారు తప్ప ఫుడ్ తిందాము అని ఏముండదు అనమాట. ఇంక నేను పరిగెత్తాలి వీళ్ళు వెంటబడి ప్లేట్ పట్టుకొని. ఇంకా అక్కడ ప్లేట్ కూడా దొరకట్లేదు. విచిత్రం ఏంటంటే ఇక అందుకని చెప్పేసి వీళ్ళతో పాటు నేను కూడా చుట్టూ తిరుగుతున్నాం. వీళ్ళు ఇటు వెళ్తే అటు. ఇక చేసేదేముంది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కదా పార్టీస్కి ఎక్కడన్నా వెళ్తే అని చెప్పేసి ఇంక వీళ్ళ చుట్టూ తిరుగుతున్నా, ఫొటోస్ తీస్తున్నాను. తర్వాతకి వచ్చేసి కాసేపు వెళ్ళి గ్రౌండ్లో కూర్చొని మాకెవ్వరు కలర్స్ పూయలేదని చెప్పేసి వీళ్ళు కలర్స్ అప్లై చేసుకుంటున్నారు. మా పాప నాకు పూస్తుంది అనమాట కలర్సు. తర్వాతకి ఇంకా లాస్ట్లో డిన్నర్ చేద్దామని చెప్పి డిన్నర్కి వచ్చాము. అప్పుడు మళ్ళీ కొంచెం పానీపూరి దొరికింది, ఫ్రీ అయిందనమాట ఆ ప్లేసు. కొంచెం పానీపూరి తినేసి ఇంకా తర్వాత ఒక 2 దోశలు దొరికాయి అనమాట. 2 దోశలు ఇస్తే ఆ దోశలు కూడా తినేసి చివరికి ఇదిగో ఈ ఫలావో ఏదో పెట్టారు రైస్. ఇందులోకి ఒక ఆలు కుర్మా, ఇంకొక చిన్న బటర్ నాన్ ముక్క, ఒక జిలేబీ వేశారు. ఇంక ఈ తెచ్చుకొని కొంచెం తినేసి ఏదో పైన అలా ఇంక ఇంటికి వచ్చేసాము. ఫైనల్లీ ఇంటికి వచ్చి ఇంక అందరికీ హోలీ విషెస్ చెప్పేసి ఇంక తర్వాతకి ఇంకా ఆ రోజు అట్లా గడిచిందనమాట. ఇంక ఇది వచ్చేసి మేము 2 days తర్వాత 26th ఇక్కడ హోలీ సెలబ్రేషన్ అయింది. అది కూడా సిఎండి బంగ్లా, అంటే డైరెక్టర్ కమ్ చైర్మన్ అనమాట, వాళ్ళ ఇంటి ముందు అవుతుందన్నమాట. హౌస్ అయితే చాలా పెద్దగా ఉండిద్ది. సింగిల్ పర్సన్కి ఎంత పెద్ద ఇల్లు అంటే అసలు నమ్మలేము. అసలు అంత పెద్దగా ఉంటుంది. ఇంకా గ్రౌండ్ లోపల ఉండే చెట్లు కానీ ఇంకా అసలు అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుండేది. నైట్ వస్తే ఇంకా ఆ ఇంటిని చూస్తే చాలా షాక్ అవుతాం మనం, అసలు అంత బాగుండిద్ది. వీళ్ళంతా మా హస్బెండ్ ఫ్రెండ్స్, తెలుగు వాళ్ళు, ఇంకా ఇక్కడ కొంతమంది ఉంటారు కదా ఒడియా ఫ్రెండ్స్ అని, ఇంకా వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఆల్రెడీ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంక ఈరోజు అయితే ఫుడ్, లంచ్, డిన్నర్ ఇంక అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. మీ ఇష్టం, మీరు ఇంకా తిన్నంత తినండి, ఆడినంత ఆనండి, ఆడండి అని చెప్పేసి వదిలేస్తారు. అదిగో వెనక రెయిన్ డ్యాన్స్ అవుతుందన్నమాట అక్కడ. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అందరు బ్రేక్ఫాస్ట్ బిజీలో ఉన్నారనమాట. చాలా ఐటమ్స్ ఉంటాయి కదా పాపం, మరి అన్నిటినీ టేస్ట్ చేయాలి, తినాలి కడుపు నిండా. ఇంకా ఆ తర్వాతకి వచ్చి ఎగరాలి. అది వెనక అదిగో అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట పొద్దున్నే. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి తనివి తీరా తినేసి ఇంకా ఆ తర్వాతకి దిగుతారనమాట రంగంలోకి. నేను మా హస్బెండ్కి కలర్స్ పోస్తున్నాను. వెనక నుండి వచ్చేసి నాకు కలర్ వేసి వచ్చాడనమాట, అందుకని కలర్స్ పోస్తున్నాను. తర్వాతకి నేను కూడా బ్రేక్ఫాస్ట్ కింద చాట్ తెచ్చుకున్నాను.
చాట్ తెచ్చుకొని మా వాడికి కొంచెం తినిపించి తర్వాత నేను కూడా తినేసాను. విషయం ఏంటంటే వీళ్ళు వచ్చి ఒక అర్ధగంట కూడా కాలే, అప్పుడే అసలు చూడండి ఎట్లా మునిగారో, వాటర్లో మునిగేసి పక్షుల్లాగా గజగజ వణుకుతున్నారు. ఇంకా అందుకని మా వాడు పైకి వచ్చేసాడు, ఇంకా నేను మునగనని చెప్పేసి. ఇంకా తిండి విషయం అయితే నేను బతలాడుకోవాల్సి వస్తుంది. తినండ్రా బాబు, తినండ్రా బాబు, అందరు తింటున్నారంటే మా పిల్లలైతే అస్సలు తినడానికి ముందుకే రారు అసలు. ఎంత బతలాడుకున్నా కొంచెం పిల్లోడికి తినిపించి ఇంకా నేను కూడా కొంచెంసేపు హోలీ ఆడతామని చెప్పి వచ్చాను. హెల్త్ అంత బాగాలేదు, కాకపోతే వాటర్తో కానీ ఇంక అట్లేం ఆడకుండా జస్ట్ ఇలా డ్రై హోలీ ఆడేసి కాసేపు ఫ్రెండ్స్ తోటి ఇంకా చిన్నగా నేనైతే ఇంటి దారి పట్టాను. మీరు ఎప్పుడన్నా రండి అని చెప్పేసి లాస్ట్కి. ఇంకా మా హస్బెండ్ అయితే మస్తు ఎంజాయ్ చేశారనుకోండి. ఇంకా ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఈ ప్లేస్కి, అయినా కూడా తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేసారనమాట వీళ్ళైతే, పిల్లలు ఇంకా తను. నేనైతే కొంచెం సేపు ఉండేసి 12కి అలా నేను రిటర్న్ అయిపోయాను. ఇంక మా వాడికి అందరు కలర్స్ పూయట్లేదట, అందుకని మా వాడు ఏడుస్తున్నాడు. అందుకని నేనే పూస్తున్నా కలర్స్ తీసుకొని, నాకు ఎవ్వరు కలర్స్ పూయట్లేదని. ఇప్పుడు దాకా వాటర్లో ఆడి మునిగి కలర్స్ మొత్తం పోగొట్టుకొని వచ్చాడు. లాస్ట్కి వచ్చి నాకు ఎవరు కలర్స్ పూయలేదని చెప్తున్నాడు అనమాట. అందుకని నేనే కొన్ని కలర్స్ పూసాను. తర్వాతకి ఇంకా అసలు ఆ తడిసిన బట్టలతో ఎట్లా వణుకుతున్నాడంటే పక్షి కన్నా గజగజ వణికినట్టు వణుకుతున్నాడు చెప్పాలంటే. ఇంకా మా పాప అయితే కొత్త పాత ఏం ఉండదు, ఇక అందరిలో కలిసిపోయిద్ది. ఇంక తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూడండి, పానీపూరి అట, ఇంకా ఫిష్, డ్రై ఫిష్ ఉంటుంది కదా, డ్రై ఫిష్ కాదు పచ్చివే వాటిని ఫ్రై చేశారు, ఇంకా దహీబరా, గుగ్గిని, ఇంకా ఆలూ కుర్మా, ఇంకా తర్వాత వచ్చేసి చాట్ అనమాట. దీన్ని అయితే చాలా బాగా చేశాడు, టేస్ట్ బాగుంది. తర్వాతకి వచ్చేసి ఇంకా కొన్ని స్వీట్స్ పెట్టారు ఇక్కడ, కాజా, ఇంకా బాదుషా అనుకుంటా అలాంటిదే, కాకపోతే బాదుషా కాదు, ఇది వచ్చేసి రసమలై, వెరీ ఫేమస్ అసలు. ఇది లేనిదే ఇంక వాళ్ళకి ఏ పండగ అవ్వదు అసలు రసమలై రసగుల్లా లేకుండా. ఇంకా శనగలు ఉడకబెట్టి పెట్టారు. ఇంకా ఇవి వచ్చేసి చిక్ పీస్, ఇంక ఇవన్నీ పెట్టారు. ఇంకా చికెన్కి ఇంక ఇక్కడ చికెన్ వెరైటీస్ అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇంక అసలు తినాలే కానీ తిన్నన్ని. కాకపోతే ఏంటంటే ఎంత పెద్ద క్యూ ఉండిద్దంటే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే నాన్ వెజ్ ఇంక అసలు మనం వెళ్ళలేం కూడా, అంత క్యూ ఉండిద్ది. ఇంకా ఆ జనాల్లో మనం ఏం పోతాంలే అని చెప్పేసి మనం వెజ్తోనే సరిపెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి వెనకైతే రెయిన్ డ్యాన్స్ అయితే ఇంకా అసలు కుమ్మేస్తున్నారు. పేరుకు మాత్రమే ఒరిస్సాలో ఉన్నట్టుంది కానీ నిజం చెప్పాలంటే ఇంకా అచ్చం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉంది. సాంగ్స్ అన్నీ కూడా డీజే సాంగ్స్ మొత్తం కూడా తెలుగు సాంగ్సే పెడుతున్నారు, అసలు ఫుల్గా ఎగురుతున్నారు. ఇంక వీళ్ళైతే తెలుగు రాదు రాదు అని అంటారు కానీ డ్యాన్స్ అయితే ఇంకా అసలు ఏకదాటిగా చేస్తున్నారు అనుకోండి చెప్పాలంటే. కానీ చాలా బాగా అనిపించింది, మన తెలుగు సాంగ్స్ అంత బాగా వైరల్ అవుతున్నాయి అసలు. ఇంక ఈ సైడ్ వచ్చేసి ఇంక ఇక్కడ అన్ని రకాల డ్రింక్స్ దొరుకుతాయి, కూల్ డ్రింక్స్. మనం కూల్ డ్రింక్స్ కావాలనుకుంటే వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చుకోవచ్చు, ఇంకా అదనమాట. తర్వాత ఫైనల్లీ వీళ్ళు కొంచెంసేపు రెయిన్ డ్యాన్స్ చేద్దామని వచ్చారు. పాపం మా వాడికి బాగా చలి పెడుతుంది, అయినా ఇదిగో ఒక అన్నయ్య ఉన్నారు తెలుగు అన్నయ్య, అన్నయ్య తీసుకెళ్ళి డ్యాన్స్ చేపిస్తున్నాడు తన చేత. తర్వాతకి ఇక్కడ చూడండి మా పాప ఒకటే రుద్ది రుద్ది కడుగుతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు, ఎంత క్యూట్గా ఉందో అసలు. సడన్గా తీసుకెళ్ళి లాక్కెళ్ళేసి ఇంకా రుద్దేస్తుంది అనమాట, వాటర్ కింద నిలబెట్టేసి. పాపం కలర్స్ అన్నీ కడిగేస్తుంది. ఇదిగో ఫైనల్లీ వచ్చేసి ఎండలో ఇట్లా కూర్చున్నారు తడిసిపోయి, పక్షులు గజగజ ఉనికినట్టు ఇద్దరు ఒక పక్కన కూర్చున్నారు. ఇంక ఇదండి ఈరోజు హోలీ అయితే మాది ఈ విధంగా అయిపోయింది. మరి మీది ఎలా అయిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.